ఫ్రెండ్స్ ఇది బజాజ్ చేతక్ 2024 ఈవీ వెహికల్ ఇది. మామూలుగా చేతక్ అంటే మనకు గుర్తొచ్చేది 1990s ఎవరైనా కిడ్స్ ఉంటే మాత్రం అలాంటి వాళ్ళు మీ పేరెంట్స్ దగ్గర కానీ మీ టీచర్స్ దగ్గర కానీ ఎవరో ఒకళ్ళు ఈ బజాజ్ చేతక్ వేసుకుని అయితే వచ్చేవాళ్ళు. మా హెడ్ మాస్టర్ అయితే వేసుకొచ్చేవాళ్ళు. మాకు చాలా భయం ఆ సౌండ్ వినగానే, అంత ఎమోషన్ అయితే ఉంటుంది చేతక్ అనే పేరుకి. సో ఆ పేరుని వీళ్ళు ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి ఇప్పుడు ఈవీ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈవీ ఇప్పుడు ఫ్యూచర్ ఏం తెలుసు మనకి, ఫ్యూచర్ అంటే ఈవీ. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈవీ వెహికల్స్ వీళ్ళు బజాజ్ వాళ్ళు చేతక్ అని చెప్పేసి పేరు పెట్టేశారు. సో ఫ్యూచర్లో వచ్చే బజాజ్ ఈవీ స్కూటర్స్ అన్ని చేతక్ బ్రాండ్ నేమ్తో అయితే వస్తాయి. ప్రజెంట్ మన దగ్గర ఉండేసరికి బజాజ్ చేతక్ 2024 ఈవీ. ఇది ఈ రోజే లాంచ్ అయింది, జనవరి 9, 2024. ఒక గంట సేపు అయితే ఇచ్చారు చెక్ చేయమని చెప్పేసి. ఈ వీడియోలో మొత్తం దీని ఫస్ట్ లుక్ ఎలా ఉంది, ఫీచర్స్, ప్రైస్ ఇవన్నీ మనం చూద్దాం. ఇదైతే మొత్తం మీకు 2 మోడల్స్లో అయితే వస్తుంది. ఒకటి అర్బన్, ఇంకోటి వచ్చేసరికి ప్రీమియం. ఈ అర్బన్ ప్రీమియంలో కూడా మీకు ఇంకొక మోడల్ ఉంటుంది, టెక్ వర్షన్ అని చెప్పేసి. సో అర్బన్లో టెక్ ఉంటుంది, ప్రీమియంలో కూడా టెక్ ఉంటుంది. మొత్తం 4 వేరియంట్స్లో ఈ స్కూటర్ అయితే వస్తుంది. సో మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేయొచ్చు ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో. ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 73 km/h వీళ్ళు చెప్తుంది. అదే మీరు అర్బన్లో బేసిక్ మోడల్ తీసుకుంటే 63 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు, టాప్ స్పీడ్ అది. రైడ్ మోడ్ విషయానికి వస్తే మీకు బేస్ మోడల్స్లో ఓన్లీ డ్రైవ్ మోడే ఉంటుంది, ఎక్కువ మోడ్ ఉంటుంది. అదే మీరు టెక్ ప్యాక్ తీసుకున్నారనుకోండి, టెక్ మోడల్స్లో స్పోర్ట్ మోడ్ కూడా యాడ్ అవుతుంది. అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ వచ్చేసరికి మీకు టెక్ ప్యాక్లోనే యాడ్ అవుతుంది. బేస్ మోడల్స్లో మీకు హిల్ హోల్డ్ అయితే లేదు. రివర్స్ మోడ్ వచ్చేసరికి మీకు అన్నిట్లో ఉంది, ఒక అర్బన్ బేస్ మోడల్లో లేదు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసరికి 3 కలర్ ఉన్నాయి. ప్రీమియంలో మీకు బేస్ మోడల్లో మోనోక్రోమ్ ఉంది. ప్రీమియం వచ్చేసరికి TFT డిస్ప్లేతో వస్తే, అర్బన్ వచ్చేసరికి మీకు LCD డిస్ప్లేతో వస్తుంది. అన్ని డిస్ప్లేస్ మీకు 5-inch డిస్ప్లేస్. యాప్ కనెక్టివ్ విషయానికి వస్తే మాత్రం మీకు బేస్ మోడల్స్లో లిమిటెడ్ కనెక్టివిటీ ఉంటుంది. అదే మీరు టెక్ ప్యాక్ తీసుకుంటే ఫుల్ యాక్సెస్ ఉంటుంది. యాప్లో మీరు చాలా కంట్రోల్ చేయొచ్చు, అవన్నీ నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ మ్యూజిక్ కంట్రోల్ కానీ, నావిగేషన్ కంట్రోల్ కానీ, నోటిఫికేషన్ అలర్ట్స్ కానీ ఇవన్నీ మీకు ఓన్లీ ప్రీమియంలో టెక్ ప్యాక్లోనే ఉంటాయి. ప్రైజెస్ కూడా మీకు కనిపిస్తుంది చూడొచ్చు. బేస్ మోడల్ వచ్చేసరికి అర్బన్ 1,15,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే అర్బన్లో మీరు టెక్ ప్యాక్ తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రాగా 8,000 రూపాయలు ఎక్కువ అవుతుంది. ఇవి ఎక్స్-షోరూమ్ ప్రైజెస్, ఆన్ రోడ్ మీకు ఇంకా ఎక్కువ అవుతాయి. అండ్ ఇంకా ప్రీమియం విషయానికి వస్తే మాత్రం ప్రీమియం స్టార్టింగే మీకు 1,35,463 రూపీస్ ఉంది. ఒకవేళ ప్రీమియంలో టెక్ ప్యాక్ తీసుకోవాలనుకుంటే 9,000 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. ప్రజెంట్ మన దగ్గర ఉంది వచ్చేసరికి ప్రీమియం మోడల్లో టెక్ ప్యాక్, అంటే టాప్ మోడల్ ఇది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇదే టాప్ మోడల్, దీనిపైన లేవు. దీనిలో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ చూద్దాం ఏమున్నాయి దీనిలో ఫీచర్. ఫస్ట్ దీని డిజైన్ చూస్తే మాత్రం మీకు చేతక్ లాగా అయితే ఉండదు, కానీ కొద్దిగా బాగానే ఉంది. డిజైన్ చూడడానికి బాగుంది. దీనిలో నాకు బాగా నచ్చింది వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ. ఇది మీకు బిల్డ్ క్వాలిటీ స్టీల్తో తయారు చేశారు. సో కొద్దిగా సాలిడ్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ. మీరు ఓలా కానీ ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా ఫైబర్తో తయారు చేస్తారు, లైట్ వెయిట్ ఉంటాయి అవి. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బిల్డ్ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు టైర్స్ విషయానికి వస్తే మాత్రం 2 మీకు 12-inch టైర్సే. అండ్ 90/90 టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి. డిస్క్ బ్రేక్ వచ్చేసరికి మీకు టాప్ మోడల్లో ప్రీమియం వర్షన్లోనే మీకు ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అదే మీరు బేస్ మోడల్ అర్బన్ ఉంది కదా, అర్బన్లో మీరు ఏది తీసుకున్నా, అర్బన్లో బేస్ మోడల్ తీసుకున్నా, టెక్ ప్యాక్ తీసుకున్నా, ఫ్రంట్ బ్యాక్ మీకు డ్రమ్ బ్రేక్సే ఉంటాయి, డిస్క్ బ్రేక్స్ అయితే ఉండవు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని మీకు LED లైట్స్ ఉన్నాయి, ఎక్కడ హాలోజన్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదు. సీట్ హైట్ వచ్చేసరికి 750 mm దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ హుక్ అయితే ఇచ్చారు, లైక్ మనం ఏదైనా క్యారీ చేసుకుని ఉంటాం కదా, కూరగాయలు అట్లాంటివి. సో ఇది 3 kgs వరకు మాక్సిమం ఇది హోల్డ్ చేయగలదు. దీన్ని మనం కీ గురించి మాట్లాడుకోవాలి, తర్వాత బటన్స్ గురించి చెప్తాం మీకు. కీ వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ కానీ మీరు ప్రెస్ చేస్తారు అనుకోండి, ఇక్కడ ఇండికేటర్ లైట్స్ ఉన్నాయి, ఇవి వెలుగుతూ ఉంటాయి. ఎక్కడైనా మీరు పార్కింగ్లో ఉన్నప్పుడు మీ బైక్ని ఐడెంటిఫై చేయడానికి ఈ బటన్ అయితే ఉపయోగపడుతుంది. ఒకటే బటన్ ఉంది కీలో. అండ్ కీ మనం ఓపెన్ చేసి ఇక్కడ స్టార్ట్ చేయడం ఇట్లాంటివి అయితే ఏముండవు. మీరు కీ జేబులో పెట్టుకోవాలంటే మీరు దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయింది. ఇంకా మనం బటన్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మీకు లాక్ బటన్ కనిపిస్తుంది కదా, సో ఈ బటన్ యూస్ చేసి మీరు 3 పనులు చేయొచ్చు. దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తారనుకోండి, స్క్రీన్ ఆన్ అవుతుంది. దీన్ని డబుల్ ప్రెస్ చేశారనుకోండి, స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది కంప్లీట్గా. అండ్ దీన్ని ఏదైనా సైడ్కి మీరు ఇట్లా సైడ్ మీరు హ్యాండిల్ లాక్ చేయాలనుకుంటే అటు సైడ్ మీరు తిప్పేసి ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే దీని హ్యాండిల్ లాక్ పడిపోతుంది, ఎవరు దీన్ని తీసుకెళ్ళడానికి అయితే ఉండదు. అండ్ ఇంకా మిగతా బటన్స్ విషయానికి వస్తే మాత్రం ఈ బ్లాక్ బటన్స్ అన్ని డిఫరెంట్ ఫంక్షనాలిటీస్కి ఉపయోగపడతాయి. ఇది మీరు ఈ ఇండికేటర్స్ అన్నమాట, లెఫ్ట్ ఇండికేటర్, ఇది వచ్చేసరికి రైట్ ఇండికేటర్. అండ్ ఇవి వచ్చేసరికి లైట్స్ అనమాట, లైట్ కంట్రోల్స్ ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఆర్ ఉంది కదా, ఆర్ వచ్చేసరికి రివర్స్ అనమాట, రివర్స్ గేర్. మీరు బ్రేక్ పట్టుకొని ఈ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే రివర్స్లోకి వెళ్ళింది, రివర్స్ తీయొచ్చు బండి మీరు. నెక్స్ట్ బటన్ వచ్చేసరికి డి అని ఉంది కదా, ఈ డ్రైవ్ అనమాట. సో ఇది మీరు ఇక్కడ నుంచి డ్రైవ్ మోడ్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. దీనిలో 2 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, ఈకో అండ్ స్పోర్ట్ మోడ్. ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఇంకా ఒకటే బటన్ ఉంది, ఇది హార్న్. అండ్ ఇది వచ్చేసరికి బూట్ ఓపెన్ బటన్. ఈ బటన్ సింగిల్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫ్రంట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కొద్దిగా స్టోరేజ్ స్పేస్ ఉంది, ఏదైనా మీరు స్టోరేజ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ ఒక పోర్ట్ అయితే ఇచ్చారు, ఛార్జింగ్ పోర్ట్. ఇది టైప్ ఏ పోర్ట్, USB టైప్ ఏ పోర్ట్. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకోండి, ఫోన్ ఛార్జింగ్ కనెక్ట్ చేసి ఫోన్ ఇక్కడ మీరు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఉంది, ఫోన్ ఇక్కడ పెట్టేయచ్చు. అండ్ కింద మీకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, అండ్ టూల్ కిట్ బటన్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, మెయిన్ బూట్ ఓపెన్ అవుతుంది.
సౌండ్ కూడా వస్తుంటుంది కిక్ 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 అని చెప్పేసి, బూట్ ఓపెన్ అయిందని చెప్పేసి. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ వచ్చేసరికి మీకు ఒక 18 లీటర్స్ వరకు ఉంటుంది. అండ్ హెల్మెట్ ఇట్లాంటివి మీరు క్యారీ చేయాలనుకుంటే దీనిలో క్యారీ చేయొచ్చు. చార్జర్ కూడా దీనిలో క్యారీ చేయొచ్చు. ప్రజెంట్ అయితే దీనిలో చార్జర్ పెట్టాం మేము. అండ్ ఇక్కడ దీనికి స్క్రీన్ ఇచ్చారు, 5 ఇంచ్ డిస్ప్లే బాగానే ఉంది డిస్ప్లే అయితే. కాకపోతే ఇక్కడ మిగతా కాంపిటేటర్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది తగ్గుతుంది. ఇది టచ్ డిస్ప్లే అయితే కాదు. లైక్ మీరు ఓలా ఇట్లాంటి బైక్స్ తీసుకోండి, టచ్ డిస్ప్లే అనమాట, మనం టచ్ చేసి మనం యూజ్ చేయొచ్చు. ఇది టచ్ ఇవ్వలేదు వీళ్ళు. దీనివల్ల మైనస్ ఏంటంటే ఇక్కడ ఇన్ని బటన్స్ వీళ్ళు ఇచ్చారు కదా, నార్మల్గా ఇన్ని బటన్స్ మీకు వేరే బైక్స్లో కనిపించవు ఎలక్ట్రిక్ బైక్స్లో, ఎందుకంటే టచ్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనం ఆపరేట్ చేస్తాం. ఇక్కడ మీకు చాలా బటన్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్క్రీన్ మీరు ఆపరేట్ చేయాలంటే మాత్రం ఈ బటన్స్ అన్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బటన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మీకు కొన్ని బటన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు సెలెక్ట్ బటన్ ఉంది, ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది. ఇవి మీకు నార్మల్ తెలిసిందే, సెలెక్ట్ చేయడానికి బ్యాక్ రావడానికి. మిగతా ఈ యారో బటన్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ యారోస్ మీకు కనిపించాయి. ఇక్కడ మీకు ఇటు సైడ్ కంట్రోల్ చేయడానికి, ఇటు సైడ్ యారోస్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేయడానికి. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇక్కడ అప్ యారో ప్రెస్ చేస్తాను అనుకోండి, నావిగేషన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి బ్యాక్ రావాలంటే ఇక్కడ బ్యాక్ బటన్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మళ్ళీ డౌన్ యారో ప్రెస్ చేస్తారనుకోండి, మ్యూజిక్లోకి వెళ్తారు. మీ ఫోన్ కనెక్ట్ అయింది కదా మ్యూజిక్, అవి మీరు ఇక్కడ ప్లే చేయొచ్చు. మళ్ళీ బ్యాక్ రావాలంటే బ్యాక్. ఇక్కడ కూడా అంతే, డౌన్ యారో ప్రెస్ చేస్తే మెనూకి వెళ్తారు. సో మెనూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇక్కడ డిస్ప్లే, బ్లూటూత్, సెట్టింగ్స్ అండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ ఇవే ఉంటాయి. సో దీనిలోకి వెళ్ళి మీరు సెలెక్ట్ బటన్ పెడితే డిస్ప్లేలోకి వెళ్తారు. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి ఏమైనా మీరు చేంజెస్ చేయాలనుకుంటే చేయొచ్చు. థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇందా చెప్పాం కదా మనం, ఇక్కడ చూడొచ్చు టెక్నో ప్లానో అని చెప్పేసి. సో ఇక్కడ ఏదైనా థీమ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా యాప్ విషయానికి వస్తే మాత్రం చేతక్ యాప్ ఉంటుంది. ఇది మీకు ప్లే స్టోర్, యాప్ స్టోర్ దొరుకుతుంది. ఈ బైక్ అయితే దీంతో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తుంది, ఎంత బ్యాటరీ ఉంది అండ్ ఎంత రేంజ్ ఉందో కనిపిస్తుంది. అండ్ కింద మీకు మ్యాప్ అని ఉంది. మ్యాప్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే మనకి నావిగేషన్, సర్వీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ దాంతోపాటు ట్రిప్ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, మ్యూజిక్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇంకా మోర్లోకి వెళ్తే అలర్ట్స్ ఉన్నాయి, సిస్టమ్ అలర్ట్స్ కానీ, వెహికల్ అలర్ట్స్ కానీ, రైడింగ్ టిప్స్ ఏమన్నా ఇస్తుంది అన్నమాట, బ్యాటరీ మెయింటెనెన్స్ సంబంధించి, సేఫ్టీకి సంబంధించి ఇట్లా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇది మీకు జస్ట్ బేసిక్ యాప్ అని చెప్పొచ్చు. జస్ట్ మీరు ఎంత రేంజ్ ఉంది, ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఇట్లాంటివి మీరు దీనిలో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే దీని బ్యాటరీ కెపాసిటీ ఎంతో వీళ్ళు ఇంకా ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు. టాప్ స్పీడ్ మాత్రం చెప్పింది వీళ్ళు 73 km/h స్పీడ్ వెళ్ళగలదని చెప్పేసి చెప్పారు. అది మనం చెక్ చేద్దాం ఒకసారి. అండ్ ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 160 mm వరకు ఉంది. మ్యాక్సిమం టచ్ అవ్వకపోవచ్చు. వెనక ఎవరైనా కూర్చుంటే మాత్రం హెవీ పర్సనాలిటీ కొద్దిగా పెద్ద స్పీడ్ బ్రేకర్ దగ్గర కొద్దిగా టచ్ అవ్వచ్చు, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. టార్క్ వచ్చేసరికి 20 Nm వరకు ఉంటుంది టార్క్ అయితే. ఇది కూడా వీళ్ళు ఎగ్జాక్ట్ మెన్షన్ చేయట్లేదు, నేను చెక్ చేస్తే దొరికింది అది. సో 20 Nm టార్క్ మీకు. ఇది ఈవీ వెహికల్ కాబట్టి ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదు, డైరెక్ట్ మీకు 20 Nm డైరెక్ట్ వచ్చేస్తుంది టార్క్ మీకు స్టార్టింగ్ నుంచే. కాకపోతే ఇది ఈకో మోడ్లో అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ కొద్దిగా ల్యాగ్ అయితే ఉంది. మనం ఏదైతే మీరు యాక్సిలరేటర్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత కొద్దిగా డిలే అయితే ఉంది స్పీడ్ అందుకోవడానికి. అదొకటి నోటీస్ చేస్తాను నేను. ఒకసారి మనం దీన్ని డ్రైవ్ మోడ్ చేంజ్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఇది ఈకోలో ఉంది, ఇక్కడ చూసి ఈకో అని చెప్పేసి కనిపిస్తుంది మనకి. డ్రైవ్ మోడ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి ఫ్రంట్ బ్రేక్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి ఒకసారి ఈ డీ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే చూడొచ్చు డ్రైవ్ మోడ్ చేంజ్ అయింది, స్పోర్ట్ మోడ్లోకి వచ్చింది. స్పోర్ట్ మోడ్లో ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. స్పోర్ట్ మోడ్లో అయితే కొద్దిగా డిలే అయితే తక్కువ ఉంది మనం ఈకోతో కంపేర్ చేస్తే. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం స్పోర్ట్ మోడ్లో మాత్రం బాగుంది బండి అయితే. 80 కూడా వెళ్తుంది, వీళ్ళు 73 అనే చెప్పారు టాప్ స్పీడ్. దగ్గర 80 వరకు వెళ్తుంది ఇది. మరి వాళ్ళు ఎందుకు టాప్ స్పీడ్ అలా ఇచ్చారో తెలియట్లేదు. సో దీనిలో మీరు ఎక్కువ టాప్ స్పీడ్ వెళ్ళడానికి కూడా ట్రై చేయకండి, ఎందుకంటే దీనిలో మనకి బ్రేక్స్ కూడా మీకు అంత కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వవు. దీనిలో మీకు ఒకటే డిస్క్ బ్రేక్ ఉంది, ఏబిఎస్ ఇట్లాంటివి కూడా ఏమి లేవు. కొద్దిగా కేర్ అయితే తీసుకోండి నేను డ్రైవ్ చేసేటప్పుడు. రేంజ్ వచ్చేసరికి దీనిలో 2 మోడల్స్ ఉన్నాయి కదా. బేస్ మోడల్ వచ్చేసరికి మీకు రేంజ్ 113 అలా కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అదే మీరు టాప్ మోడల్ తీసుకుంటే 126 వరకు రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది. కాకపోతే మీరు నడిపేదాన్ని బట్టి 100 వేసుకోండి అంతే. వాళ్ళు ఇచ్చిన రేంజ్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు కొద్దిగా తగ్గించుకోవడమే, మీరు తగ్గించుకొని వేసుకోవాల్సిందే. ఒక 100 వేసుకోండి. ఇంకా ఈ ప్రీమియం మోడల్ ఉంది. అర్బన్ వచ్చేసరికి మీకు 80 90 ఆ రేంజ్ వరకు రావచ్చు. ఇంకా దీని ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే అర్బన్ వచ్చేసరికి బేస్ మోడల్ ఏదైతే ఉందో అర్బన్, అది వచ్చేసరికి మీకు 4 hours 50 minutes టైం తీసుకుంటుంది. అది ఇది తీసుకుంటే ప్రీమియం వర్షన్, ఇది వచ్చేసరికి మీకు
4 hours 30 minutes టైం తీసుకుంటుంది. రెండు మధ్య ఒక 20 minutes డిఫరెన్స్ ఉంది. అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. అంత సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది అవ్వదు. నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకోవడమే. మార్నింగ్ మీరు ఎక్కడికైనా ఆఫీస్కి ఇట్లా తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ ఆఫీస్ జస్ట్ ఒక 60-70 kilometers దూరంలో అప్ అండ్ డౌన్ ఉంటేనే ఇది మీకు సెట్ అవుతుంది. ఇది 126 kilometers రేంజ్ ఉంది కదా అని ప్యూర్ 126 ఎక్స్పెక్ట్ చేయకండి. అంతైతే రావు మీకు 90-100 ఆ లోపు వేసుకొని క్యాలిక్యులేషన్స్ చేసుకోండి. ఇంకా ఓవరాల్గా ఈ ప్రైస్కి ఈ వెహికల్ తీసుకోవచ్చా అంటే ఓన్లీ మీకు బ్రాండ్ వాల్యూ ఉంటుంది. బజాజ్ అనేది మీకు ఎప్పటి నుంచో ఉంది. సో అది వీళ్ళు మేజర్ ప్లస్ పాయింట్. బిల్డ్ క్వాలిటీ బాగుంది, ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది. కాకపోతే వీళ్ళు టచ్ స్క్రీన్ తీసుకురావాల్సింది, ఇది ఒక పెద్ద మైనస్ దీనిలో. అండ్ దీంతోపాటు స్పీకర్స్ కానీ ఇట్లాంటివి లేవు. ఓలాలో స్పీకర్స్ ఉంటాయి కదా, సో స్పీకర్స్ లేకపోయినా కానీ నావిగేషన్ ఉంది కదా, నావిగేషన్ లైక్ మ్యాప్స్ ఇట్లాంటివి వాళ్ళ ఓన్ ఇంటిగ్రేషన్ కూడా చేస్తుంటారు. మ్యాప్స్ మనకి స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి. దీనిలో జస్ట్ నావిగేషన్ కనిపిస్తుంటుంది. అంటే 100 మీటర్స్లో రైట్ తీసుకోండి, 100 మీటర్ లెఫ్ట్ తీసుకోండి, ఇట్లా సింబల్స్ కనిపిస్తుంటాయి. కానీ కంప్లీట్ మన మ్యాప్ అయితే దీనిలో మనం చూడడానికి అయితే లేదు. ఎవరైనా ఫోన్ కాల్ చేస్తున్నా కానీ ఎవరు కాల్ చేస్తున్నారో తెలుస్తుంది, మాట్లాడడానికి కూడా ఉండదు. ఎవరైనా మెసేజ్ చేస్తుంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఎవరి నుంచి మెసేజ్ వస్తుందో తెలుస్తుంది. కానీ ఏ మెసేజ్ పంపించారు ఇట్లాంటివి కూడా చూసుకోవడానికి అయితే ఉండదు. జస్ట్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందో ఇది నాకు ఈవీ బైక్స్ కాకుండా నార్మల్ బైక్స్ దాని ఫీచర్స్ లాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈవీ బైక్స్తో కంపీట్ అవ్వాలంటే మాత్రం కొద్దిగా ఇంకా టెక్ పరంగా అప్గ్రేడ్ అవ్వాలి వీళ్ళు. సో అది అక్కడ కొద్దిగా నాకు మైనస్ అనిపించింది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ ఫీచర్స్కి వీళ్ళు ప్రైస్ కొద్దిగా ఇంకా ఒక 20,000 10 to 20,000 తగ్గించి పెడితే బాగుండి అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఒకవేళ మీరు కూడా చెక్ చేయాలనుకుంటే దీన్ని దగ్గరలో ఉన్న చేతక్ షోరూమ్స్కి అయితే వెళ్ళండి. సో అక్కడ దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ఈవీస్కి సపరేట్ షోరూమ్లు పెడుతున్నారు చేతక్ అని చెప్పేసి, అక్కడికి వెళ్ళి మీరు దీన్ని టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే చేయొచ్చు.